బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా మొదలైంది. సెప్టెంబర్ 7న గ్రాండ్ గా ప్రారంభమైన ఈ షో తొలి వారం పూర్తి కాకముందే ఎలిమినేషన్ సెషన్ తో ఉత్కంఠను పెంచింది. ఊహించని విధంగా మొదటి వారంలోనే కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లారు. జానీ మాస్టర్ సంచలన ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన సృష్టి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఆట ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ హౌస్ లో ఆమె ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. టాస్కుల్లో చురుకుగా పాల్గొనకపోవడం, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం ఆమెకు ప్రతికూలంగా మారింది. ఓటింగ్ లో కూడా వెనకబడి చివరకు తొలి ఎలిమినేషన్ బాధితురాలిగా నిలిచారు. కేవలం వారం రోజుల బిగ్ బాస్ జర్నీలోనే సృష్టి వర్మ తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. దీంతో ఆమె ప్రయాణం తొందరగానే ముగిసిందని చెప్పవచ్చు. అయితే కేవలం 7 రోజుల పాటు హౌస్ లో ఉన్నప్పటికీ సృష్టి వర్మకు 2 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందినట్లు సమాచారం. ఇది బిగ్ బాస్ సీజన్లలో చాలా సాధారణం. ప్రతి కంటెస్టెంట్ కు వారానికి ఒక నిర్ణీత మొత్తం చెల్లిస్తారు. సృష్టి ఎలిమినేషన్ తో బిగ్ బాస్ 9 మరింత ఆసక్తికరంగా మారనుంది. తదుపరి వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.